అందరికీ నమస్కారం అండి. 2021లో చారిజీ గారి బండారాలో దాజీ గారు ప్రామాణికమైనటువంటి యాత్ర ప్రేమ మార్గంలో ముందడుగు అనే సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశంలో మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్య అంశాలని ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. Namaste everyone and welcome to this yet one more virtual Bandara celebrating dear Sari's birthday. Also begins Guru Purnima this evening and culminates my morning. So it's very auspicious occasion where two events have come together. ఆధ్యాత్మిక సాధకులందరికీ ఉండేది ఒకే లక్ష్యం, అదే ఆత్మ పరివర్తన. అది సాధించడానికి గురువుపై ఆధారపడాలని అంటాయి అనేక ఆధ్యాత్మిక మార్గాలు. కానీ మనం మరొకరిపై ఆధారపడినంత వరకు పరివర్తన సాధ్యం అవ్వదు. మన వ్యక్తిగత బాధ్యతతోనే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే భగవంతుడు లేదా గురువు చేయవలసింది చేయడం ఇప్పటికే అయిపోయింది. వారు మన హృదయంలో బీజరూపంలో అందించిన దానిని మొలకెత్తించి వృద్ధి చెందేలా మనమే చూసుకోవాలి. మనలో పరివర్తన చెందాలనే తీవ్రమైన తపన ఉన్నప్పుడు కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలతో కూడిన ఆధ్యాత్మిక మార్గాన్ని కనుక్కుంటాం. ఈ మూడు మార్గాల చక్కటి కలయిక హార్ట్ఫుల్నెస్ మార్గం. ఈ మూడు యోగాల్లో జ్ఞానయోగులు, కర్మయోగులు భ్రష్టులవడం విన్నాం, కానీ ఎప్పుడైనా భక్తుడు భ్రష్టుడవడం విన్నామా? ఎందుకంటే భక్తుడు ఎప్పుడూ భగవంతుని రక్షణలో ఉంటాడు కనుక. నేను భగవంతుణ్ణి అన్వేషిస్తున్నాను అంటారు. అది ఎలా ఉంటుందంటే, చేప తన జీవితం అంతా సముద్రంలో గడిపినా దానికి సముద్రం గురించిన అవగాహన ఎలా ఉండదో, అలాగే మనం కూడా సర్వత్రా వ్యాపించిన అస్తిత్వాన్ని దర్శించలేకపోతున్నాం. అసలు ఆయన్ని వెతకాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు మనం ఆయన నుండి ఎందుకు విడిపోయాం? అలా విడిపోవడానికి కారణమైన వాటిని గుర్తించి తొలగించుకుంటే మనం ఆయనతో కోల్పోయిన సంపర్కాన్ని పునరుద్ధరించుకోవచ్చు. అప్పుడే మన యాత్రకు ప్రామాణికత ఏర్పడుతుంది. మనం సముద్ర తీరంలో కూర్చుని సముద్రంలో ఎగిసే కెరటాలని, సముద్రంలోకి కలిసే అలలని చూస్తున్నప్పుడు సముద్రపు లోతుల్లో నీరు మనకి కనిపించదు. కేవలం ఉపరితలంలో ఉండే అలలే కనిపిస్తాయి. అలలు కూడా సముద్రం ఎక్కడుంది అని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ అలలు కనుక కాస్త మెల్లమెల్లగా ఉధృతం తగ్గించుకుని ఆగిపోయి సముద్రంలో విలీనమైతే అప్పుడు స్పష్టత వస్తుంది. అంటే అలలు సముద్రంతో ఒక్కటవ్వాలంటే అవి వాటి ఉధృతిని తగ్గించుకుని నిశ్చలంగా అవ్వాలి. అలాగే మన విషయంలో నేను అనే ఉధృతి పోవాలి. అప్పుడే ఆయన వస్తారు. ఈ సందర్భంలో సంత్ కబీర్ చెప్పిన దోహా ఒకటి చెప్పారు దాజీ. అది జబ్ మై థా తబ్ హరి నహీ, అబ్ హరి హై మై నాహీ, సబ్ అంధియారా మిట్ గయా, దీపక్ దేఖా మాహీ. అంటే నేను ఉన్నప్పుడు హరి లేడు, ఇప్పుడు హరి ఉన్నాడు, నేను లేను. నేను ఆ జ్యోతిని నాలో దర్శించినప్పుడు అంధకారము, భ్రమలు తొలగిపోయాయి. అంటే మనం జీవనమృత స్థితిని సృష్టించుకోవాలని, అప్పుడే దివ్యమూలంతో విలీనం ప్రారంభమవుతుందని అర్థం. ఎరుకకు చిట్ట చివరి సరిహద్దు సంపూర్ణ దివ్యీకరణ. ఆ సత్యం గ్రహిస్తే బాబూజీ చెప్పిన చైతన్యానికి ఆధారమేమిటి అనే ప్రశ్న మనకి అర్థమవుతుందన్నారు దాజీ. దివ్యత్వానికి విరుద్ధంగా ఉండేవాడి కంటే తుచ్చుడు మరొకడుండడు అంటారు దాజీ. కృతజ్ఞతే పాపం అన్నారు బాబూజీ. కృతజ్ఞులు భగవంతునితో లేదా గురువుతో ఉండే సంబంధం నుండి పెడత్రోవ పట్టేస్తారు. ఆ సంబంధమే పోయాక ఇక వారికి దారేమిటి? సముద్రాన్ని వదిలి మీరెక్కడికి వెళ్ళగలరు అనే అలలను అడిగితే అవి ఏం చెప్పగలవు? ఈ కోణం నుండి చూస్తే మన ఎరుకను ప్రాపంచికపరమైన ఆర్జనలతోనూ, శరీరం, మనసు, బుద్ధి, అహంతోనూ ముడిపెడితే మనం కేంద్రం నుండి, ఆత్మ నుండి పెడత్రోవ పట్టినట్లే. బాబూజీ చూపించిన 23 వృత్తాల చిత్రంలో మాయకు సంబంధించిన వృత్తాలు 5 అయితే అహంకారానికి సంబంధించినవి 11. అంటే మాయ కంటే అహంకారం చాలా పెద్ద అవరోధం.
అహం అనేది ఒక భ్రాంతి. పతంజలి మహర్షి దీన్ని భ్రాంతి దర్శనం అన్నారు. దాజీ ఇలా అన్నారు, ప్రాపంచిక వస్తువులను ఆర్జించడానికి నేను వ్యతిరేకిని కాను. అయితే బాహ్య ఐశ్వర్యంతోనూ వస్తువులతోనూ మనల్ని మనం ముడేసుకుంటే అది అంతరంగ దారిద్ర్యమేనని, అలాంటి సంపద భ్రాంతి అభద్రతలను సృష్టిస్తుందని, అయితే ఈ సత్యాన్ని మనలో గొప్పవాళ్ళు సైతం తెలుసుకోలేకపోతున్నారని అన్నారు దాజీ. ఎరుక లేకుండా భ్రాంతి, అజ్ఞానం, అంధకారాల్లో జీవిస్తే నరకంలో జీవిస్తున్నట్లే. అలా కాకుండా మనం స్పష్టతతో, నిష్కల్మషత్వంతో, ఉత్సాహంతో జీవిస్తే అదే స్వర్గమవుతుంది. ఇది భక్తి యొక్క గొప్పతనం. ఈ అంధకారంలో జీవించే విధానంతో నిజంగా విసిగి వేసారిపోయిన రోజున మనంతట మనమే నిరాశ, నిస్పృహలతో ఇక నుండి నేను అంతర్ముఖంగా జీవిస్తాను అని నిర్ణయించుకుంటాం. అప్పుడు సముద్రంపై ఉండే తరంగాలు ఆగడం ప్రారంభమై మనం మన విధులను ఖచ్చితంగా నిర్వర్తించడం నుండి ప్రీతముని కోసం ప్రేమతో విధులు నిర్వర్తించే దిశగా ప్రయాణిస్తామంటారు దాజీ. అదే ధోరణి కొనసాగినప్పుడు అది నిష్కలంకమైన భక్తిగా పరిణితి చెందుతుంది. భక్తి అంటే ఎరుక అనే వెలుగులో జీవనాన్ని కొనసాగించడం కూడా. అంటే జీవితంలో ఎదురయ్యే అన్ని ద్వంద్వాలను పూర్తి ఎరుకతో గుర్తించి మనస్ఫూర్తిగా స్వీకరించి అనుభవించడం. ధ్యానం అంటే కేవలం అదొక మానసిక ప్రక్రియ కాదు, మనసుకు శరీరానికి అతీతంగా వెళ్ళేలా చేసేది. చాలామంది ధ్యానభంగం అవుతోందంటారు, కానీ భక్తితో ధ్యానిస్తే అదృశ్య వస్తువు కూడా చాలా స్పష్టంగా గ్రహింపుకు వస్తుంది. మనస్సు యొక్క దిశను వేరే దిశకు మార్చడం వల్లే ధ్యానభంగం అవుతుంది. అలా మనస్సు యొక్క దిశ మారడం కారణం, దానికి కారణాలు సంస్కారాలు. అందుచేత మనం నెమ్మదిగా సంస్కారాలను తొలగించుకుంటూ మనస్సును మచ్చిక చేసుకోవాలి. అయితే చాలామంది విషయాల్లో ఈ ప్రక్రియ చాలా మెల్లగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తమ లోపలి వాతావరణానికి వీలుగా సర్దుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. మన కోరికలు తీరినంతకాలం ఈ సంస్థ, ఈ గురువు, ఈ పద్ధతి పట్ల మన విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా కోరిక తీరకపోయినా లేదా కోరిక తీరడంలో ఆలస్యమైన అవిశ్వాసం ప్రారంభమవుతుంది. దాజీ ఇలా అన్నారు, నేను దీన్ని ప్రతిరోజు చూస్తూనే ఉంటాను. ఆయనకి ఒక సాధకుడు తన కండిషన్ బాగుందని, తన కుమార్తె వివాహం జరిగిందని, అందుచేత విశ్వాసంతో మాస్టర్ సేవలో గడుపుతానని ఉత్తరం రాశాడట. అయితే అదే వ్యక్తి కొన్ని వారాల తర్వాత ఆయన్ని నిందిస్తూ తన భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా మాస్టర్ సహాయం చేయకపోవడం వలన ఆమె మరణించిందని, అందుచేత మాస్టర్ పట్ల తనకు విశ్వాసం పోయిందని వ్రాశాడు. ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటే తనకు నారద భక్తి సూత్రాల్లో 54వ సూత్రం గుర్తు వస్తూ ఉంటుందని ఆ సూత్రాన్ని చెప్పారు దాజీ. అదేమిటంటే, గుణరహితం, కామనారహితం, ప్రతిక్షణ వర్ధమానం, అవిచ్ఛిన్నం, సూక్ష్మతరం, అనుభవరూపం. అంటే భక్తి గుణరహితము, ఇంద్రియ సుఖాలతో సంబంధం లేనిది, చాలా సూక్ష్మమైనది, ఎప్పుడూ పెరుగుతూ ఉండేది మరియు అనుభవించగలిగేది. భక్తుడి యొక్క విశ్వాసం ఎప్పటికీ తగ్గదు, ఎప్పుడూ కొంచెం కొంచెంగా పెరుగుతూనే ఉంటుంది. బాబూజీ చెప్పిన ఒక దోహాతో తాను పరవశించిపోయానన్నారు దాజీ. ఆ దోహా ఏమిటంటే, రాహే తలబ్ మే ఐసే బేఖబర్ హో గయే, మంజిల్ పే ఆకే మంజిల్ కు ఢూంటే హై. అంటే వాళ్ళు తమ అన్వేషణలో ఎంత దిగ్భ్రమ చెందారంటే తమ గమ్యాన్ని చేరుకున్న తర్వాత కూడా ఇంకా గమ్యం కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ దోహా తనకు గమ్యాన్ని చేరుకున్న నమ్మకాన్ని కలిగించిందన్నారు దాజీ. భక్తుడికి వాస్తవానికి మార్గమే గమ్యంగా మారిపోవచ్చని, అదంతా ఆయన కృపానుగ్రహాలపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు దాజీ. ఎన్ని సంవత్సరాలు సాధనైనా మన హృదయాలని అందుకు అనుగుణంగా తయారు చేసుకోవడానికి గాని అందులోకి ఆ పరమాత్మ దిగి రావాలని కోరుకోవడానికి లేదు. అయితే సంసిద్ధమైన శూన్య హృదయం ఆయన్ని ఆకర్షిస్తుంది. అదే చిట్ట చివరి ఘట్టం, మరియు అది జరిగేది కేవలం దైవానుగ్రహంతోనే. అందుకే శ్రీకృష్ణుల వారు, మీరు చేస్తున్న పనులకు మీరే కారణమని భావించకండి, అలాగే మీరు ధర్మాన్ని నిర్వర్తించకపోవడం పట్ల కూడా ఎప్పుడూ మమకారాన్ని కలిగి ఉండవద్దని బోధించారని అన్నారు దాజీ. Master will give credits to us. Nevertheless, we should never forget our position.
and say without their help, nothing is possible. This is the attitude of lowliness, attitude of a vacuum that is created in the heart of an abhyasi. This vacuum is created only through this intense love and longing. And 2022లో చారిజీ గారి బండారాలు, చార్జీ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.